అందమైన గోదావరి, అంతకంటే అందమైన పరిసరాలు, చక్కటి లాంచ్, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళవలసినటువంటి ట్రిప్ ఇది. అదేనండి రాజమండ్రి నుండి భద్రాచలం. అద్భుతమైనటువంటి యాత్ర ఇది. నేను ఇది రెండోసారి వెళ్ళడం. ఒక 7 సంవత్సరాల ముందర వెళ్ళాను, ఇప్పుడు రెండోసారి వెళ్తున్నాను. అయితే ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు పోలవరం బ్రిడ్జ్ వచ్చిన తర్వాత చాలా అంటే ఒక 60% ఎంజాయ్మెంట్ అనేది కట్ అయిపోయి ఉంటుంది. అయితే రాజమండ్రి నుండి భద్రాచలం వెళ్ళడానికి టికెట్ ఎంత అంటే 2200 రూపాయలు. మనం ఉదయాన్నే 7:30 కల్లా చేరిపోవాలి. రాజమండ్రి వాళ్ళు లొకేషన్ ఇస్తారు ఎక్కడికి చేరాలనేసి. అక్కడికి మనం చేరిపోయినట్లయితే అక్కడి నుంచి మనకి కనీసము ఒక గంట సేపు జర్నీ ఉంటుంది. పోలవరం వరకు తీసుకువెళ్తారు. ఆ పోలవరం నుంచి మనము బోటు మీద వెళ్ళవలసి వస్తుంది. మారుతి మినీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇక్కడే మేము బుక్ చేసుకున్నాము. 2200 రూపాయలు తీసుకున్నారు. అక్కడికి మేము చేరుకున్న తర్వాత మార్నింగ్ 7 గంటలకి వాళ్ళు అక్కడి నుంచి మాకు ఒక బస్సులో తీసుకువెళ్ళారు. ఈ గండిపోచమ్మ అనేటటువంటి ఈ బోటు పరిసరాలకి పక్కనే మనకి పోలవరం డ్యామ్ కూడా ఉంటుంది. అక్కడ చేరుకున్న తర్వాత ఆ పరిసరాల్లో కొబ్బరి నీళ్ళు, ఇంకా వేరుశనగ పలుకులు, ఇంకా చిన్న వస్తువులు చాలా అమ్ముతూ ఉంటారు. అవి మనకిష్టం వచ్చిన వాళ్ళు అవి తీసుకొని ఇంకా మనకి నిర్దేశించినటువంటి బోట్లో మనం ఎక్కడమే. మాకైతే భగీరథ అనేటటువంటి బోట్లో ఎక్కమన్నారు. ప్రతి ఒక్కటి కూడా సిస్టమేటిక్గా ఉంటుంది. వాళ్ళు ఎవరెవరికి ఏ బోటు మీద ఎక్కమంటారో ఆ బోటు మీద ఎక్కడమే. ఎవరెవరు ఎక్కడెక్కడ బుక్ చేసుకున్నా సరే వాళ్ళు మాత్రం జనాలు బట్టి ఎన్ని బోట్లు తీయాలి, వాళ్ళు ఇంటర్ మింగిలింగ్ చేసుకొని వాళ్ళు ఒక బోట్ చెప్తారు. ఆ బోట్లో మనం వెళ్ళవలసి వస్తుంది. అందులో వెళ్ళడమే. అద్భుతంగా ఉంటుంది. ఒక కింద ఏసీ ఉంటుంది మనం చూసే విధంగా చాలా సీట్లతో. మీదనేమొచ్చి ఓపెన్గా ఉంటుంది. మీదనే ఎక్కువ కార్యక్రమాలు జరుగుతాయి. అందరికీ కూడా మనకి అంటే ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే మనకి ఏమీ కాకుండా ఉండడానికి ఈ లైఫ్ జాకెట్లు కూడా ఇస్తారు. ఇదే మన డ్రైవర్ ఉండేటటువంటి స్థలం. ఈ విధంగా ఈయన నడుపుతారు. మన బోటు స్టార్ట్ అయిపోయింది. మీదన మాత్రం ఒక ఎంటర్టైనర్స్ ఉంటారు. వాళ్ళు ఈ గోదావరి ప్రాంతంలో ఏమేమి జరిగినాయి, ఏ సినిమా ఎక్కడ షూటింగ్ జరిగింది, ఏ గుడి ఎక్కడ ఉంది అనేటటువంటి డీటెయిల్స్ చాలా ఫేమస్ టెంపుల్. ప్రతి ఒక్కరు కూడా నమస్కరించుకోండి సార్. ఇక్కడ ప్రతి ఆదివారం మంగళవారం వచ్చి వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు తీసుకోవడం జరుగుతుందండి. ఇదే సార్ శ్రీమతి శ్రీ గండిపోచమ్మ మందిరం అనేది చాలా పవర్ఫుల్. మనం ఇక్కడి నుంచి నమస్కారం చేసి బయలుదేరడమే. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. కానీ వర్షాకాలంలో వచ్చినట్లయితే ఇదంతా మునిగిపోయి ఉంటుంది. మేము ఇప్పుడు వేసవికాలంలో మేలో వెళ్ళాము. చాలా ఎండగా ఉంది. సాధారణంగా అయితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో వెళ్తే చాలా బాగుంటుంది. విధంగా బోటు మీదకి వెళ్ళిన తర్వాత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల చూస్తూ అవన్నిటిని ఎంజాయ్ చేయడమే. మీదన ఎలా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నదే పోలవరం డ్యాము. మొత్తం 48 గేట్లు ఉన్నాయంట. చాలా పెద్దది. పోలవరం డ్యామ్ వల్ల 250 పైగా గ్రామాలు వెకేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ పునరావాసం కూడా కల్పించారు. అయితే గ్రామాల్లో చూడటానికి ఇవన్నీ ఉన్నాయి కానీ ఎవరు జనాలు ఉండరు. అక్కడ చూస్తున్నదే సుబ్రహ్మణ్యం స్వామి మందిరం. ఇక్కడ అనేక రకాలైనటువంటి సినిమాలు తీశారట షూటింగ్లు. చుట్టుపక్కల చూస్తే చాలా అందంగా ఉంటుంది. అద్భుతం. పైన అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అవుతాయి. అందరి చేత డ్యాన్సులు చేస్తారు. అనేక రకాలైన జోకులు వేస్తూ ఉంటారు. అవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ దాని మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. ఎందుకంటే మాది సాధు జీవితం కదా. కొంచెం వైరాగ్యం ఉండడం వల్ల
అవేమీ నాకు నచ్చలేదు. కానీ అందరూ ఎంజాయ్ చేస్తారు. మీదన కాలిపోతుంది కూడా, వేసవికాలం కదా, అందుకోసం ఎందుకు బాధ అనేసి లోపల ఏసీ ఉంది కాబట్టి వచ్చేసి హ్యాపీగా అక్కడ రెస్ట్ తీసుకోవడం, అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న వీడియోలు తీయడం జరిగింది. ఒకసారి గంట గ్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి. సరే ఇలా రండి. మీకు పెళ్లి కాకుండా ఈ రోజు అయితే కనుక పవిత్రమైన గోదావరి మళ్ళీ మ్యారేజ్ అయితే కనుక జరిగింది. మరి ఈ రోజు ఎంత అదృష్టం అయితే కనుక దక్కింది కాబట్టి పైన మాత్రం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. చిన్నపిల్లలకి, పెద్దలకి, ముసలి వాళ్ళకి అందరినీ కూడా ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా చేస్తారు. లేపండి. అదే విధంగా ఒక్కసారి రైట్ లెగ్ పైకి లేపండి, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ కూడా లేపండి. అలా పాపికొండలో ఆరంభానికి ముందల 12-12:30 కల్లా మనకి లంచ్ పెడతారు. బ్రేక్ఫాస్ట్ అయితే 2 ఇడ్లీలు, 2 వడలు, ఉప్మా పెడతారు. అదే మధ్యాహ్నం అయితే రెడీ చేస్తున్నారు అక్కడ. ఏదో చిన్న పకోడీ లాంటిది అంతేకాకుండా వీళ్ళందరూ ఉల్లిపాయలు ఆ భోజనం ఇష్టం లేదు అసలు తినకంటేనే. ఇదిగో ఈ విధంగా బయట ఉన్నటువంటి భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి శక్తులని, ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పోతూ ఉన్నాం. మధ్యలో మనకి కాటేజెస్ కనిపిస్తూ ఉంటాయి, ఇసుక తిన్నులు కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఎవరైతే 2 రోజులు 3 రోజులు ఈ బోటు యాత్ర చేయాలనుకుంటారో వాళ్ళకి అక్కడ విడిది ఉండేది. ప్రస్తుతానికైతే వేసవికాలంలో అవన్నీ తీసి పడేశారు. ఒక సెప్టెంబర్ అక్టోబర్లో 2 రోజులు పాపికొండలు చూసుకుంటూ ఒక రోజు నైటు అక్కడ ఉండేటట్లు ఒక సదుపాయం కల్పించారు. అయితే మే మాసంలో అయితే మాత్రం లేదు. అలాగే ఒక 5 కోట్లు ఇచ్చాను, థ్యాంక్ యూ. బేబీ ఫ్యామిలీ ఒక 5 కోట్లు ఇచ్చింది, థ్యాంక్ యూ. ఎవరైతే భద్రాచలం వెళ్తారో వాళ్ళకి మాత్రం పేరంటాలపల్లి నుంచి ఇంకొక బోట్లోకి మారవలసి వస్తుంది. ఎవరైతే మళ్ళీ తిరిగి వచ్చేస్తారో రాజమండ్రి పాపికొండలను చూసి వాళ్ళకి ఏ బోట్లో వచ్చారో అదే బోట్లో మళ్ళీ రివర్స్ వచ్చేస్తారు. కానీ ఎవరైతే భద్రాచలం వెళ్తారో వాళ్ళకి మాత్రం బోట్ చేంజ్ చేయవలసి వస్తుంది, ఇంకో బోట్లో వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళే చెప్తారు ఈ బోట్లో వెళ్ళాలంటే, మనం ఏం కంగారు పడవలసిన అవసరం లేదు. చేసాను ఎందుకంటే టైం లేదు కదా. మన లంచ్ అయితే కనుక మనకి జనాలందరూ కింద భోజనాలు తినడానికి వెళ్ళారు. అందుకనేసి నేను మీదకి వచ్చి ఇక్కడ మీద నుండి వీడియో తీయడం స్టార్ట్ చేశాను.
హలో 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 సార్, ప్లేట్ తీసుకుని మీరు ఇక బ్యాక్ సైడ్ వచ్చి లేదా రైలింగ్ సైడ్ అని వెళ్ళొచ్చండి సార్. బ్యాక్ సైడ్ వచ్చండి సార్. ఎవరు కూడా ఒక గోదావరి నదిలో ఎవరు కూడా వేయద్దు ప్లీజ్. సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరో సిఐ వచ్చారంట, వాళ్ళ కోసం బోటు పోలీసులందరూ వెళ్తున్నారు ఆ బోట్లో. అప్పుడు ఈ ప్రదేశంలోనే భోజనం చేస్తున్నాను కూడా మీ బోట్ పైకి కూర్చోండి. ఇంకా చాలా మంది భోజనం చేయవలసిన ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి లంచ్ కన్వర్ట్ చేస్తుంటారు. పాత కొండలు స్టార్ట్ అయిపోయాయి మనకి. అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి మనోహరమైనటువంటి రమ్యమైనటువంటి ఈ పాత కొండలను చూస్తూ ఆస్వాదిస్తూ పేరంటాలపల్లికి చేరుకోవడం. సార్ వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్ క్యాంటీన్ చూడండి. మరి 65 రోజులు కూడా వాటర్ ఫాల్ వస్తుంది. ఇక వాటర్ ఫాల్ లో మీ పాదాలు శుభ్రం చేసుకుని గుడి లోపలికి వెళ్ళిన తర్వాత గంట ఉంటుంది. గంట ఒక మనకి ఇంకా పేరంటాలపల్లి వచ్చేస్తుంది. భద్రాచలం నుండి వచ్చేటటువంటి కూడా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీసరిగా ఆల్రెడీ 4-5 బోట్లు ఉన్నాయి. అయితే ఎవరైతే పాతకొండలు చూస్తారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రాజమండ్రి రావాలనుకునే వాళ్ళు ఇదే బోటు మీద వెళ్ళిపోవాలి. ఎవరైతే భద్రాచలానికి తీసుకున్నారో టికెట్ వాళ్ళు మళ్ళీ ఇంకొక బోట్లో వెళ్ళవలసి వస్తుంది. మాకైతే శ్రీలక్ష్మి అనేటటువంటి బోట్ చెప్పారు మారమని. మేము ఇప్పుడు భగీరథ అనే బోట్ నుండి శ్రీలక్ష్మి అనే బోట్కి వెళ్ళిపోతాము. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది, వివేకానంద మునివాటిక ఉంటుంది, శివాలయం ఉంటుంది, పక్కనే చిన్న జలపాతం కూడా ఉంటుంది. ఇక్కడ మనకి అనేక రకాలైనటువంటి వెదురుతో చేసినటువంటి కొన్ని వస్తువులు కూడా లోకల్ జనాలు అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. తాటికాయలు ఇంకేవో తినుబండారాలు అమ్ముతూ ఉన్నారు. ఇదిగో మనం ఎక్కినటువంటి బోటు ఆల్రెడీ వెళ్ళిపోతుంది తిరిగి. ఇంకా మేము శ్రీలక్ష్మి అనేటటువంటి బోట్ ఎక్కి ఆల్మోస్ట్ పోచవరానికి చేరుకున్నాము. ఇదిగో ఇదే పోచవరం. ఇక్కడ నుంచి మాకు ఇంకా బస్సుల మీద అయినా సరే జీపుల మీద అయినా సరే భద్రాచలానికి తీసుకువెళ్తారు. మార్గ మధ్యంలో పకోడా ఉన్ను టీ ఇస్తారు. అయ్యే దేవుడు శబరియా శబరి గోదావరి కలుస్తున్నాయండి. అక్కడ కలుస్తున్నాయా? అదేంటండి గుడి? ఇప్పుడు చూస్తున్నదే శబరి నది, గోదావరి ఒకే దగ్గర కలుసుకుంటున్నాయి. దీన్ని దాటిన తర్వాత మనం భద్రాచలం చేరుకుంటాము. పోచవరం నుండి భద్రాచలానికి ఇంచుమించు 90 కిలోమీటర్లు, 2 గంటలు 2.5 గంటలు పడుతుంది మనకి జర్నీ. బోటు మీద 4 గంటలు. మొదట మనం 1 గంట సేపు డ్రైవింగ్ చేసి పోలవరానికి చేరుకున్నాము. అక్కడి నుండి 4 గంటల బోటు, తర్వాత ఇప్పుడు ఇంకో 2 గంటలు. మొత్తానికి 6:30 కల్లా మేము భద్రాచలాన్ని చేరుకున్నాము. చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో అక్కడ చిన్నజీయర్ స్వామికి సంబంధించినటువంటి ఒక మఠం ఉంది. అక్కడ మేము రూమ్ తీసుకున్నాము, ఏసీ రూము. 1100. భోజనం కూడా పెడతారు మధ్యాహ్నం నైటు. కాబట్టి అది చాలా బాగుంది. 1100తో అన్ని పనులు అయిపోతున్నాయి కాబట్టి అక్కడ మేము రూమ్ తీసుకోవడం జరిగింది. ఇంకా మాకు దర్శనం మాత్రం ఒక 15 నిమిషాల్లోనే అయిపోయింది. జనాలు ఎవ్వరు లేరు. చాలా అందమైనటువంటి భద్రాచలం. ఆ సీతారామచంద్రుల యొక్క దర్శనం తీసుకొని మా హృదయాన్ని పరిశుద్ధం చేసుకున్నాము. అంతేకాకుండా భగవంతుడి యొక్క దివ్యనామాన్ని జపించుకున్నాము.
ఎదురుగా నరసింహస్వామి మందిరం అది. ఈ విధంగా నైట్ టైం ఇలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భద్రాచలాన్ని రాజమండ్రి నుండి ఈ విధంగా పడవ మీద వెళ్ళినట్లయితే బాగుంటుంది. రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి.